భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు హామీ మేరకు ఏకకాలంలో రుణమాఫీ అమలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తున్న రైతులు. డ్రైవర్స్ పై దాడికి దిగిన ఎస్ఐ. జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు డ్రైవర్స్ యూనియన్ నాయకులు ధర్నా. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకంపై తనిఖీ. సామాజిక తనిఖీ నిర్వహించిన డిపిఆర్ఓ శ్రీనివాస్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్న క్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్వగ్రామమైన చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్న క్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్వగ్రామమైన చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని వారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు. ఈరోజు పురిపల్లి గ్రామంలో సీఎం మన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్న కారణంగా మేము ఈరోజు పురిపల్లి గ్రామంలో చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజలకు కన్నతల్లి లాంటిది. అందుకే ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటారు, ఏం చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరువు వచ్చింది అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో పక్కా అమలు చేస్తారు. 2 లక్షలు కాదు, అందరికీ 2 లక్షలు, ప్రతి కుటుంబానికి 2 లక్షలు మాఫీ అవుతాయి. అలాగే మనకు రైతు భరోసా దాని పేరు మీద అవుతున్నాయి. ఏదైతే ఇది లావాణి భూములు ఉన్నాయో రైతులకు అది పట్టగా మార్చుకుంటుంది రేవంత్ రెడ్డి గారు. పిసిసి ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుందని కిసాన్ సెల్ దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు అందె రాజిరెడ్డి అన్నారు. టిపిసిసి ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుందని కిసాన్ సెల్ దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు అందె రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు రుణాల మాఫీ హామీ పట్ల సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగానే రైతులకు రుణమాఫీ చేశారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలుపుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ రైతుల అభివృద్ధి కోసం రుణమాఫీతో పాటు అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం పట్ల రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనబడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాకర్, నాగిరెడ్డి, బోయిన పరశురాములు, యాదగిరి తదితరులు ఉన్నారు. ముక్కులేలు పెట్టినట్టు మాట్లాడుతున్నారు రఘునందరావు గారు. ఇవాళ మేము రుణమాఫీ చేస్తుంటే మీ బీజేపీ రాష్ట్రాలలో ఎంత చేసిండో నువ్వు చెప్పాలి. ఇక్కడ ఇలా మేము మాట ఇచ్చినాము, మాట తప్పలేదు. మీరు ఏమేమన్నారు ఎలక్షన్ మొదలు అవన్నీ మీరు ఇప్పుడు చెయ్యాలి. మేము మాట ఇచ్చినాము, మాట తప్పలేదు, చేసినాము. రుణమాఫీ 15 ఆగస్టు వరకు కంప్లీట్ అయిపోతుంది. 6 పథకాలు అన్నావు, 6 కూడా అయిపోయినాయి. ఇంకేమి ఉన్నా మాట ఇచ్చినాము. నిన్న ఉద్యోగాలు కూడా డిఎస్ పెట్టి ఉద్యోగాలు ఇస్తూ కూడా ఆ యూనివర్సిటీలో బ్యాక్గ్రౌండ్ ఉండి ఇదే
హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు వాళ్ళని రెచ్చగొట్టుకుంటా మళ్ళా ఉద్యోగాలు చెప్తుండ్రు. మీరు ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో చెప్పండి. ఇలా ఉద్యోగాలు నిన్న జాయిన్ అవుతుండ్రు, హాస్టల్ వాటర్లు అవుతుండ్రు, టీచర్లు అవుతుండ్రు, టీఎస్ మీరు ఎన్ని ఇచ్చిండో చెప్పండి. ఇచ్చిన వాళ్ళని మీరు రెచ్చగొట్టుకుంటా ఇవన్నీ చేస్తుండ్రు. అది పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకోవాలి. ఈ పద్ధతి బాగుండాలని అడుగుతున్నా. ఇలా బీజేపీ ప్రభుత్వం మీరు ఎన్ని చేసిండ్రు, ఎన్ని రాష్ట్రాలలో రుణమాఫీ ఇచ్చిండ్రు, అది ఇక్కడ ముక్కు సూటిగా మీరు చెప్పాలి. మేము చేసిన వాళ్ళము ఇక్కడికి వచ్చి రఘునందన్ రావు ముక్కులో కట్టబెట్టినట్టు మాట్లాడుతుండ్రు. పద్ధతి కాదు. నువ్వు పార్లమెంటు మెంబర్ అయినావు, ప్రజలు ఓట్లు చేసిండ్రు. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ మెదకు పార్లమెంటుకు నువ్వేమేమి చేస్తావో అవన్నీ ఇక్కడ చెప్పాలి, చేసి చూపెట్టాలి. చెప్పుడు కాదు. మేము చేసినాం, మాట అన్నాం, మాట తప్పలే, మడిమ చెప్పలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ ఉత్సవాలు జరుపుకుంటారు. ఇందుకు ఏమనగా గతంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో హామీలో మేరకే ఈరోజు మనము ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏవైతే రైతుల కోసము ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలో భాగంగానే ఈరోజు రుణమాఫీ. ఈయన తెలంగాణ రాష్ట్రంలో గతంలో పాలకులు ఉన్న 4 సార్లు చారణ కాలం గడిపారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అన్నమాట నిలబడ్డది. అందుకు 30 రోజుల్లో 3 విడతలుగా, 30 రోజుల లోపలనే 3 విడతలుగా అంటే ఇవాళ 1,00,000, ఈ నెల గంటలో ఇంకో 50,000, తర్వాత 15 ఆగస్టు లోపల 2 లక్షలు మాఫీ చేస్తుంది. గత పాలకులు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఎన్నికలు సమీపిస్తున్నాయి, 6 నెలలు అయితే ఎన్నికలు అత్తాయనంగా ఏదైతే హామీలు మేనిఫెస్టో ముంగటేస్తుంది. ఇవాళ 7 నెలలు కాలేదు మా ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి. ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి. ఇలా స్త్రీలకు, మహిళలకు బస్ సర్వీస్ కావచ్చు, 200 కరెంటు యూనిట్లు కావచ్చు, ఇలా రేషన్ ఏమంటారు గ్యాస్ బండ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్ని 7 నెలల కొల్లి. గత పాలకులు 10 సంవత్సరాలైనా ఆమెను గుర్తు చేసుకుంటారు. మన కోటేశ్వర సినిమాలకు కోడి నెలలు చూసినట్టు కాలం కట్టిన ప్రభుత్వాలు ఇలా రాష్ట్రం అప్పుల కుప్పల 7 లక్షల కోట్ల అప్పు ముంగటున్నా కానీ మా పాలకులు, మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు, ఇలా బట్టి విక్రమార్క గారు కంటి నిద్ర లేకుండా ఆలస కష్టపడుతూ ఇవాళ రుణమాఫీకి పెద్ద ఒక బృహత్తరమైన కార్యక్రమం నిలబెట్టింది ప్రభుత్వము రైతుల కోసము. అలాంటి కార్యక్రమాన్ని ఇలా రైతు వాడవాడ ప్రతి గల్లీలో, ప్రతి ఊరిలో పండగ వాతావరణం నెలకొన్నది. గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు. ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా కానీ ఇలా 29 కోట్ల వేల కోట్లు ఇలా ప్రభుత్వం ముందు నుంచి ఇలా 7,000 కోట్లు ఇలా రుణమాఫీ చేస్తుంది. ఈ పై యొక్క ఏ రుణమాఫీ అయితే ఉందో ఈ కాంగ్రెస్ పాలకులు మనం చేస్తున్న దానికి మన కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిలబడి ఎవరైనా రైతు రుణమాఫీ భాగస్వామ్యం ఉన్న కుటుంబాలకు చేదోడు వాదోడు స్థలాలకు అందుబాటులో ఉండాలని, ఈ రుణమాఫీ మనం ఖచ్చితంగా ప్రజలు తీసుకెళ్లాలని మన కార్యకర్తలు మనం తెచ్చుకోవాలి. లేకుంటే అతను ఏదో పార్టీ కబ్జా ఉండే అవకాశాలు ఉంటాయి. మనం తీసుకెళ్ళాలి, రైతులకు వాళ్ళకి అవగాహన కల్పించాలి, బ్యాంకుల్లో కూడా సహకరించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత రైతులకు రుణ విముక్తి అనేది యావత్ దేశ చరిత్రనే సృష్టించబోతుందని ఈరోజు ప్రతి రైతు గర్వంగా చెప్పుకోదలిచిన అంశం ఇది. ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఆశపడుతున్నా, ఎప్పుడు అని ఆశపడుతున్న తెలంగాణ రైతులంతా కూడా ఈరోజు రుణ విముక్తి పొందబోతున్నారని చెప్పుకోవడం చాలా గర్వకారణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకునే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రెండోసారి రుణమాఫీ చేస్తుంది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి చరిత్రను సృష్టించి రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా ఇరిగేషన్ సబ్సిడీ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, పంట నష్టం కావచ్చు, ఇలాంటి చాలా రైతులకు వనరులు కల్పించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత 2014 నుంచి 23 వరకు కూడా రైతులకు గత ప్రభుత్వం చేసింది ఏమి లేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే 7 నెలలు పూర్తిగా నిండక ముందే ఈరోజు నేటితో 7,800 కోట్లు ఇలా రుణమాఫీ చేయబోతుంది. గత ఇంకొక 10-20 రోజులలో పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ కూడా ఇవ్వబోతుందని మేము నిరభ్యంతరంగా తెలియజేస్తున్నాం. దీన్ని భరించుకోలేని కొంతమంది కుట్రదారులు, కుతంత్రాలను ఇచ్చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చూస్తే
అది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలి, మీరు జ్ఞానోదయం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఈ అభివృద్ధి అంశాలకు సపోర్ట్ చేయాలి, ఈ కుళ్ళు కుతంత్రాలను వ్యవహరించద్దని కూడా నేను ఈ వ్యవహారం ముందు తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా కొంతమంది రైతు భరోసా అని చెప్తే రైతు భరోసా గురించి ఇది అవుతుందా, నీకు బైక్ ఉంటే కాదు, కారు ఉంటే కాదు, అవన్నీ ఏమి లేవు. పక్కా రైతు అనే కుటుంబానికి వస్తాయి. ప్రతి కష్టపడి పెద్ద పెద్ద ఎకరాలు ఫినిషింగ్ చేసుకొని హైదరాబాద్ ఉండేటోళ్ళకు రాదు. కష్టపడే ప్రతి రైతుకు రైతు భరోసా కూడా రాబోతుంది. దాన్ని కూడా పూర్తి ఇచ్చేస్తారు, సర్వేలన్నీ నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రతి కష్టపడే రైతు ఎన్ని డబ్బులున్నా ఎంత పెద్దోడైనా కష్టపడి పంట పండించే ప్రతి రైతు కూడా గింటలకు మంచి ప్రైజ్ ఇవ్వబోతున్నాం, గింటలకు ఇన్సెంటివ్ ఇవ్వబోతున్నాం 500 రూపాయలు ప్రతి రైతుకు కూడా వస్తుందని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇలాగే ఇంకా ముందు కూడా కాంగ్రెస్ పార్టీని మనం ముందు తీసుకెళ్ళగలిగితే, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చేసుకుంటే చాలా ఇంకా సబ్సిడీలు దొరికే అవకాశాలు ఉంటాయి. ఈ సబ్సిడీలకు మనము అందరం కూడా దాన్ని పొందాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన అంశం ప్రతి రైతు మీద ఇవాళ ఆధారపడి ఉన్నదని తెలియజేస్తూ, రామాయంపేట మున్సిపల్ పట్టణ పరిధిలోని 1వ వార్డులో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నాయకుడు ఎనిశెట్టి అశోక్ తన కుమార్తె డాక్టర్ సింధు ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె పేరు మీద పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, విద్యార్థులకు కావలసిన మెటీరియల్ అందజేశారు. రామాయంపేట మున్సిపల్ పట్టణ పరిధిలోని 1వ వార్డులో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నాయకుడు ఎనిశెట్టి అశోక్ తన కుమార్తె డాక్టర్ సింధు ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె పేరు మీద పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్స్ అందజేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అంతా కూడా పేదవారే ఉంటారని, కొంతైనా సేవ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. తాను పుట్టిన గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొంతైనా చేయాలని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థి డాక్టర్ సింధులాగా దాతలు ముందుకు వచ్చి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని వారు కోరారు. పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన ఎనిశెట్టి అశోక్ ని ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాతో సన్మానించారు. పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులను కాంగ్రెస్ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు డాకి స్వామి, చింతల స్వామి, ఎస్సీసెల్ అధ్యక్షుడు బైరం కుమార్, జహీర్, దామోదర్, గణేష్, శంకర్, సాకేత్, రాజు, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. మా స్కూల్ మీద ఇంత అభిమానంతో ఇన్ని వస్తువులు ఎనిశెట్టి అశోక్ గారి కూతురైన డాక్టర్ సింధు గారి విరాళం చేత పలకలు, పుస్తకాలు, నోట్బుక్లు, పెన్సిళ్ళు, ఎరేజర్లు ఇవన్నీ ఈ పేద పిల్లలకు ఇచ్చినందుకు మేము ఎంతో రుణపడి ఉంటాం. మీరు ఇంకా ఎవరైనా ఏది ఇవ్వాలనుకున్నా, ఒక చిన్న వస్తువు అయినా సరే, ఒక బల్బమైనా సరే ఒక దాతగా చూస్తే మేము సంతోషపడతాం. ఏ చిన్న వస్తువు అయినా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా మీద అభిమానంతో మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని శాలువాతో సన్మానించడం కూడా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇంత అభిమానంగా మీరు చేస్తుంటే మాకు ఇంకా ఉత్సాహంగా చెప్పాలని అనిపిస్తుంది. మా టీచర్లు బాగా చెప్తున్నారు, మీరు చూసుకోవచ్చు, టెస్ట్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగా చెప్తున్నారు. ఇది ఈ విధంగా కొనసాగాలంటే దీన్ని ఇలాంటి దాతలు కొన్ని ఇచ్చినట్టుంటే పిల్లలు కూడా సంతోషపడతారు, బాగుపడతారని. ఎస్సీ కాలనీకి చెందినటువంటి ప్రాథమిక పాఠశాల అంజనవాడ నిరుపేద నిరుపేద తల్లిదండ్రుల కుమార్తెలు పెట్టలైనటువంటి నిరుపేద స్కూల్ అయినటువంటి హర్జనవాడకు సంబంధించినటువంటి స్కూల్లో రామాయపేట పట్టణానికి చెందినటువంటి ఎనిశెట్టి అశోక్ గారు మా యొక్క మిత్రులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి యొక్క కుమార్తె కష్టపడి డాక్టర్ కోర్సు చేసి డాక్టర్ వైద్య వృత్తిలో కొనసాగడం జరుగుతూ ఉంది. ఆ అమ్మాయి ఏ విధంగానైతే కష్టపడితే చదువులో కష్టపడుతూ పైకి ఏ విధంగానైతే వస్తామని చెప్పి మంచి ఉద్దేశంతో ఇలా నిరుపేద స్కూల్ను ఎన్నుకొని ఆ నిరుపేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు పెన్నులు, పెన్సిల్స్, ఎరేజర్స్తో పాటు వారికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈరోజు వాళ్ళ తండ్రి గారి ద్వారా పంపించడం జరిగింది. దీనికి మేము హర్షిస్తున్నాము. ఇదే
స్ఫూర్తిగా తీసుకొని రామాయపేట పట్టణంలోని ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తించి ఇదే విధంగా మన రామాయపేటను మనమే కాపాడుకునే దిశగా మన రామాయపేటలో ఉన్న లోపాలను కూడా మనమే కనిపెట్టే విధంగా ఇలా ప్రతి ఒక్కరు ఒక గల్లీకి ఒక నలుగురు ఐదుగురు ఈ విధంగా వస్తూ పోతుంటే మన రామాయపేటలో వెలుగులు వెలుగుతాయని చెప్పేసి దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇలాంటి నిరుపేద స్కూళ్ళలో కానీ గిరిజన తాండాలలో కానీ ఎస్సీ కాలనీలో కానీ బీసీ గిరిజన బహుజన ప్రతి స్కూల్లో ఈ విధంగా పాఠ్య పుస్తకాలను మనం ప్రోత్సహిస్తే కనుక మరి ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేటి పిల్లలు రేపు భావితరాలకు మనకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. నేడు రామాయణపేట పట్టణంలో గల ఎస్సీ కాలనీలో గల ప్రాథమిక పాఠశాల పట్టణంలో గల ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాల అర్జునవాడలో ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త ఎన్శెట్టి అశోక్ గారు తన కుమార్తె డాక్టర్ అయిన సందర్భంగా ఆయనే అతని బిడ్డ పేరు మీద ఈరోజు స్కూల్లో పేద పిల్లలు చదువుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకు నోట్బుక్స్, పెన్నులు, బుక్స్, ఇంకా పెన్సిల్ గిన వగైరా వగైరాగా అన్నీ ఇప్పించడం జరిగింది. ఎందుకంటే చదువుతో మాత్రమే ఏదైనా సాధిస్తామనే ఉద్దేశంతో అలా బిడ్డను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదోళ్ళు చదువుకుంటే ఏ స్థాయి కన్నా వెళ్తారనే ఉద్దేశంతో ఒక మంచి మనసుతో, నిండు మనసుతో మా స్కూల్లో ఉన్న పేద బిడ్డలకు సాయం చేసినందుకు ప్రత్యేకంగా అశోక్ గారి కుమార్తె సింధు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సహాయం ప్రతి ఒక్కరు చేయాలి. ఈరోజు చాలామందికి డబ్బులు ఉన్నాయి కానీ పనికిరావు. డబ్బులున్న వాళ్ళు సేవ చేయరు. ప్రజలకు సేవ చేస్తే అది ఎప్పుడు నిరంతరం బ్రతుకుతుంది. కాబట్టి ఇలాంటి పిల్లలకు సేవ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు జాతీయ ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపిఆర్ఓ శ్రీనివాస్ హాజరయ్యారు. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు జాతీయ ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపిఆర్ఓ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి జాతీయ ఉపాధి హామీ పనులకై 2,87,34,000 రూపాయలు కేటాయించడం జరిగిందని, 100 రోజుల పనిలో భాగంగా ఉపాధి కూలీల హాజరు శాతంలో లోపాలు జరుగుతున్నాయన్నారు. వాటిని సరిచేసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ఉపాధి హామీ పనుల గురించి కొత్తగా చేసేవారికి జాబ్ కార్డు 15 రోజుల్లో అందజేసి వారికి పని కల్పిస్తామని తెలిపారు. ఈ ప్రజా వేదికలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా సరిచేసుకోవాలని టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్, సెక్రటరీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఏపీడీ రంగాచారి, ఎస్టీఎం దత్తు, హెచ్ఆర్ రాజేందర్, డివిపి సంపత్, ఎస్ఆర్పి రమేష్, ఏపీఓ శ్రీనివాస్, టీఏలు, ఆయా గ్రామాల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పబ్లిక్ హియరింగ్ సోషల్ ఆడిట్ జరగడం జరిగింది. దాంట్లో 14 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సోషల్ ఆడిట్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. దానికి సంబంధించి టెక్నికల్ ఎర్రర్స్ కొన్ని రావడం జరిగింది. కొన్నిట్లలో ముఖ్యంగా మన ప్లాంటేషన్లో ఒక 10%, 20% సర్వైవల్ లేకపోవడం వల్ల వాటిని సరి క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ చేయించడం జరిగింది. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ముఖ్యంగా అటెండెన్స్ తీసుకోవడంలో ఎన్ఎంఎంస్ ప్రకారం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ దానికి మస్టర్కు టాలీ చేసినప్పుడు కొంత విభేదాలు వస్తున్నాయి. దాన్ని కాన్షియస్గా ఉండాలని చెప్పేసి ఫీల్డ్ అసిస్టెంట్లకు చేయడం జరిగింది. తర్వాత అంశం ఏంటంటే ముఖ్యంగా ఒకరి బదులు ఒకరు ఈజీఎస్లో రావడానికి లేదు. బట్ కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీ మెంబరే రావడం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది రికవరీస్ పెట్టడం జరిగింది. ఈజీఎస్లో ఎవరి పార్టిసిపేట్ అయితే వాళ్ళదే ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ తీసుకొని వాళ్ళకు అటెండెన్స్ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పారామీటర్లకు సంబంధించి జాబ్ కార్డ్ అప్డేషన్ కానీ, వర్క్ ఫైల్ కరెక్ట్గా పెట్టుకోవడం కానీ, తర్వాత ఇన్పుట్ డాటా షీట్ పెట్టుకోవడం కానీ, సర్వైవల్ రిజిస్టర్స్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈజీఎస్ సక్రమంగా నడవడానికి ఏవైతే మనకు గవర్నమెంట్ రిజిస్టర్స్ పెట్టిందో అది సకాలంలో నిర్వహించి
పనికి వచ్చే వాళ్ళని 10 అంటే అప్లికేషన్ తీసుకున్న 15 రోజుల్లో పని కల్పించి ఎక్కడ ఇబ్బంది లేకుండా కరెక్ట్ వేజ్ ఇప్పించే ప్రక్రియ జరగాలి. దాంట్లో ఈ సోషల్ ఆడిట్లో ఏవైతే మనకి ఇష్యూస్ వచ్చినాయో వాటిని నెక్స్ట్ రిపీట్ జరగకుండా వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్లకు, పంచాయతీ సెక్రటరీలకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, ఏపీ వాళ్ళకు కూడా కాషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. లారీ డ్రైవర్లపై జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు ప్రక్కన వాహనాలు నిలిపేందుకు చలాన్లు వేయాలి, కానీ ఇలా బూతులు తిడుతూ చేయి చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు వాహనదారులు. లారీ డ్రైవర్లపై జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు ప్రక్కన వాహనాలు నిలిపినందుకు చలాన్లు వేయాలి, కానీ ఇలా బూతులు తిడుతూ చేయి చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు వాహనదారులు. నిన్న గండిమైసమ్మ చౌరస్తాలో లారీ నిలిపినందుకు ఎస్ఐ మరియు సిబ్బంది డ్రైవర్పై చేయి చేసుకుంటూ దుర్భాషలాడారు. లారీ సాంకేతిక లోపంతో ఆగిందని చెప్పినా వినకుండా నో పార్కింగ్ లో వాహనం నిలుపుతావా అంటూ కోపంతో డ్రైవర్పై చేయి చేసుకుంటూ బూతు పురాణం అందుకున్నాడు సదరు ఎస్ఐ యాదగిరి. పక్క రాష్ట్రాల డ్రైవర్లకు ఇంత మంచి మర్యాద ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా వీరికి ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ పై దాడికి దిగిన ఎస్ఐ మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు డ్రైవర్స్ యూనియన్ నాయకులు. సారు శ్రీనివాస్ గారు చెప్పడమే కాదు, నిన్న ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి పదాలు ఏవైతున్నాయో ఈ కూడా ఇంకా పై అధికారులు వినాలి. ఆయన్ని గ్యారంటీ మా డ్రైవర్లందరి తరపున, మా తరపున డిమాండ్ చేసేది ఏంటంటే గ్యారంటీ ఆయన సస్పెండ్ చేయాలి, ఉద్యోగుల నుంచి తీసేయాలి. తీసేయకపోతే మాత్రం కేవలం ఇది కుత్బుల్లాపూర్లోనే ఇప్పుడున్నటువంటి జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇక్కడ ఆందోళన నడుస్తూ ఉంది. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు కనుక తలుచుకుంటే గ్యారంటీ ప్రతి స్టేషన్ ముందల అవసరం అనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ ముందల కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా మనుషులమే. ఇప్పటిదాకా ఉమేష్ రెడ్డి చెప్పినట్టు మొత్తం సచ్చిన కానించి పుట్టేదాకా డ్రైవర్ లేకపోతే ఏ పని కాదు. అయినా డ్రైవర్లు అంటే చాలా చులకనగా, చాలా హేళనగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అంత చులకనగా చూడకపోతే నిన్న ఎస్ఐ కానిస్టేబుల్ పదం అంటే ఆ భాష వచ్చేది కాదు. ఖచ్చితంగా అందుకనే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, గ్యారంటీ ఎవరైతే నిన్న డ్రైవర్ మీద అనుచితంగా ప్రవర్తన చేసిండో ఆయన మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి. చట్టరీత్యా కనుక చర్య తీసుకోని పక్షంలో మళ్ళీ కూడా ఇలాంటి ఉద్యమం కనుక స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రుణమాఫీ నేటి నుండి అమలు చేస్తున్న నేపథ్యంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రుణమాఫీ నేటి నుండి అమలు చేస్తున్న నేపథ్యంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని, ఇచ్చిన మాట ప్రకారం నేటి నుంచి ₹1,00,000 వరకు, 15 రోజుల్లో 1,50,000 వరకు, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన దేవత సోనియమ్మ అని, అప్పట్లో ప్రచారం చేసుకోలేకపోయామని, ఇప్పుడు ఇంటింటికి ప్రచారం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందిబి నిర్వహించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, మండల గౌడ సంఘం అధ్యక్షులు గజని వెంకట్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మండల ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ కార్యదర్శి మారిల్లి అనిల్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పీసీఎస్ చైర్మన్ నాగయ్య, మాజీ సర్పంచ్లు మన్నే శ్రీనివాస్, నాగరాణి, నర్సింహులు, మాజీ ఎంపీటీసీ నారాయణ, కాంగ్రెస్ నాయకులు దర్జీ రాజు, నరసింహులు, సత్యనారాయణ, తుక్కాపూర్ రాములు, పిఎస్ పల్లి
సత్యనారాయణ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో, తాలూకా కేంద్రాలలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట ఇచ్చిండో రైతు డిక్లరేషన్ మీద, అదే మాట కట్టుబడి ఈరోజు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తాను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి 6 గ్యారెంటీలలో అదొకటి ఉందో ఆ మాటను నిలబెట్టుకునే టైం ఈరోజు ఆసన్నమైంది. ఈరోజు అందరం కూడా రైతులం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమై సంబరాలు నిర్వహించుకుంటున్నాము. ప్రపంచంలోనే, భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుకు రుణమాఫీ అనేది విముక్తి ఎక్కడ కూడా కలిగించలేదట. ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ కూడా బ్యాంకుల నుంచి రుణ విముక్తులు కాబోతున్నారు. ఈరోజు 1 లక్ష వరకు అవుతుంది. ఆగస్టు 15 లోపు ఏదైతే మాట ఇచ్చిండో 2 లక్షల రుణమాఫీ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా ఎంతో గర్విస్తున్నాను. రైతులైందే రాజ్యం లేదనే విధంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రైతునే అభ్యున్నతి కోసం, రైతు ఉన్నత కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా ప్రజలు, ఇటు నాయకులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆ సంగతి అంతా తెలిసిన విషయమే. ఈరోజు ఇక్కడ మండల కేంద్రంలో మా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము రైతు సంబరాలు నిర్వహించుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోమనగర్ రవీందర్ రెడ్డి గారు కానీ, మన్నే సీరన్న కానీ, మా దేవనగర్ శేఖరన్న, శ్రీనివాస్ రెడ్డి, మా మండల కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పేరున యూత్ కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ నాయకులకు, ఈ మాజీ ఎంపీటీల సర్పంచ్లకు అందరూ కూడా, సింగిల్ విండో చైర్మన్లకు కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత దిగ్విజయంగా ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి రైతులకు స్వీట్లు కూడా పంచడం జరిగింది. ఈ సభాముఖంగా ఒకటే తెలియజేస్తున్నాను, ఏదైతే ఎలక్షన్ల ముందు 6 హామీలు ఇచ్చిరో కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక వాళ్ళు లేనిపోని కల్లబొల్లి మాటలు మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద అనడం జరుగుతుంది. వాళ్ళకి సూటిగా ఒకటే చెప్తున్నాం, గెలిచిన 6 నెలల కాలంలో 6 గ్యారెంటీలు కూడా అమలు పరిచే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సహచర మంత్రివర్గం అందరూ కూడా ఏకతాటిపై తెచ్చి చేయడం ఎంతో శుభ సూచకం. తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని రేవంత్ రెడ్డి లక్ష్యం ఒకటే. అందుకే దయచేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా అమలు చేసిండు కూడా చేసిన దాన్ని వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు జీర్ణించుకోక లేనిపోని కళ్ళబొల్లి మాటలు వాళ్ళకు ఒకటే ఖబర్దార్. ఎప్పుడు కానీ ప్రజాపాలన అనే ఒక సిద్ధాంతం మీద మా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో కూడా మేమందరం సమిష్టిగా మండల నాయకత్వం అంతా కూడా ఒకతాటిపై ఉండి రాబోయే ఎన్నికలను కూడా గట్టిగా ఎదుర్కొని మెజార్టీ సీట్లు గెలుచుకొని మండల్ కొల్చార మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని గడ్డ బలంగా చెప్తున్నాం. న్యాయం చేసేది ఉన్నదంటే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదైతే 6 గ్యారంటీలలో చెప్పిండో 6 గ్యారంటీలలో ఈరోజు రైతులకు విముక్తి కలిగించే విధంగా, రుణ విముక్తి కలిగించే విధంగా ఈరోజు ప్రభుత్వం విముక్తి కలిగిస్తుంది. రైతులకు ఫస్ట్ 1 లక్ష రూపాయలు, నెల తర్వాత 1.5 లక్ష, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతులందరూ కూడా ఈరోజు సంతోషంతో ఉన్నారు. అందరూ కూడా సంతోషంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేసి రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి ఇక మనం ఏదైనా కానీ ప్రభుత్వానికి అండగా ఉండి రాబోయే రోజుల్లో ఏది ఉన్నా కానీ ప్రభుత్వంకే మనము వెన్నుదండుగా ఉండి మన రేవంత్ అన్న ప్రభుత్వం వెంట మనందరం నడవాలి. అదే రకంగా మనకు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతో రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి వర్యులు. మనకు ఏకైక లక్ష్యం రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే మనందరి యొక్క లక్ష్యం. దీన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా ప్రతి దానికి కూడా మనం వెన్నంటూ ఉండి ప్రతి వార్డు కూడా మనమే గెలుచుకోవాలి, ప్రతి సర్పంచ్లను మనమే గెలుచుకోవాలి, ప్రతి ఎంపీడీసీలను మనమే గెలుచుకోవాలి, ప్రతి జడ్పీడీసీలను మనమే గెలుచుకునే విధంగా మనందరం కష్టపడి గ్రామాలలో ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి మనం ఇదంతా కూడా చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మనం కూడా ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఆ రోజు చెప్పుకోవడంలో మనం వెనుకంజబడ్డాం. ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రతి వాడ ప్రతి ఇంటింటికి తిరిగి మన కాంగ్రెస్ ప్రభుత్వం
అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెప్పి మన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం అధికారుల సమక్షంలో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు నేరుగా రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేస్తూ ఇచ్చిన మాట ప్రకారం నేడు రుణమాఫీకి నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాధాకిషన్, తహసీల్దార్ మహమ్మద్ గఫర్మియా, ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు, ఏఓ శ్వేతాకుమారి, ఏఈ హైమద్ అలీ, ఎస్ఐ మహమ్మద్ గౌస్, తాజా మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్, పిఏసిఎస్ చైర్మన్ నాగయ్య, మాజీ సర్పంచ్లు మన్నె శ్రీనివాస్, మాధవి శ్రీశైలం, నాగరాణి, నర్సింలు, మాజీ ఎంపీటీసీ నారాయణ, మండల గౌడ సంఘం అధ్యక్షుడు గిరిజన వెంకట్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు దర్జీ రాజు, నరసింహులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం కోసం అస్పష్టం కల్పించినటువంటి ప్రతి ఓటర్కి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం సార్. రైతులు మీతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఖమ్మం వెంకటాయపాలెం రైతు వేదిక నుంచి కుటుంబాల చేత అది అన్మ్యూట్ చేయండి. చేతన్నా వెంకటాయపాలెం సార్ అభయ కుటుంబాల సీతారాం వీరంటాపాలెం గ్రామం రత్నాపాలెం మండలం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి రైతులకు రుణమాఫీ ప్రకటించడంలో నేడు ₹1,00,000 వరకు రుణమాఫీ జరుగుతుండటంతో చినశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబరాన్నంటే విధంగా సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటించడంతో నేడు ₹1,00,000 వరకు రుణమాఫీ జరుగుతుండటంతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబరాన్నంటే విధంగా సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి రుణాలకు సంబంధించిన మిత్తి డబ్బులు మాత్రమే మాఫీ చేయడం జరిగిందని వారన్నారు. రుణమాఫీ ప్రకటిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రావు తన మాటకు కట్టుబడి ఉండాలని, ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం జరుగుతుందని, పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కాంగ్రెస్ అంటేనే పేదలని, పేదలంటేనే కాంగ్రెస్ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ, స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజ్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీమాన్ రెడ్డి, సిద్ధాగౌడ్, రంగారావు, చిరంజీవి, యాదవరావు, రమేష్ గౌడ్, గోపాల్ రెడ్డి, సుధాకర్, మోహన్ నాయక్, భిక్షపతి, గణేష్, ముత్తిగల్ల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. నేడు గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు మరి మల్లికార్జున ఖార్గే గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి ఎన్నికల సందర్భంగా ఏం మేనిఫెస్టో ఇచ్చారో మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు పక్షపాతిగా ఉంటామని చెప్పడం, మరి తప్పకుండా మరి అసెంబ్లీ సాక్షిగా ఆగస్టు 15 లోపే రైతులకు రుణమాఫీ ప్రకటిస్తామని చెప్పారు. మరి తప్పకుండా ప్రకటించిండు. దాన్ని నెరవేర్చినందుకు మరి రాష్ట్రం అంతా రైతులు కూడా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండో దాన్ని సవాలుగా స్వీకరించిన మాజీ మంత్రి గారు హరీష్ అన్న గారు, మీరు ఇజ్జతగాళ్ళు, మీరు పౌరుషం ఉన్నోళ్ళు, మీరు ఎందుకంటే మీరు గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు కాబట్టి మీరు కూడా మాట కట్టుబడి మరి మీ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఆత్మాభిమానాల నాయకుడు కాబట్టి తప్పకుండా రాజీనామా చేస్తామని కోరుకుంటున్నాం. మరి గతంలో కూడా 10 సంవత్సరంలో కేవలం 25,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ ప్రకటించారు. కేవలం మిత్తి మందమే పోయినాయి తప్ప దేనికి కాలేదు. మరి రాష్ట్రంలో
ఆ 10 సంవత్సరాలు పూర్తిగా ప్రజాపాలన మరుగుపడి కుటుంబ పరిపాలన సాగింది. ఆ కుటుంబంలో నుంచి ఇలా తిహార్ జైల్లో ఊసలు ఎక్కువెట్టే పరిస్థితి వచ్చింది. ఇంకో 4 రోజులైతే మరి అల్లుడు మామ కొడుకు అందరూ కూడా మరి చెల్లపల్లి జైలుకు పోయేందుకు తయారవుతుంది. మరి తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు అది కూడా మాట ఇచ్చారు, 3 బెడ్రూమ్ కట్టిస్తాం బిడ్డ, మీ ముగ్గురికి అక్కనే ఉండాలని చెప్పారు. మరి ప్రజా పరిపాలన అంటే ప్రజలతో మమేకమై ఉంటాం. మరి బస్సు ఫ్రీ ఉన్నది, ఇలా గ్యాస్ వస్తున్నది, మరి విద్యుత్ తప్పకుండా ఇంకేదైతే హామీలు ఇచ్చినామో తప్పకుండా ప్రజల వైపు నుండి పేదవారి వైపు నుండి ఇప్పుడు కాదు గత స్వతంత్రం నాటి నుంచి కూడా 75 సంవత్సరాలు గతంలో అందరూ మా నాయకులు ఏమైనా ఉంటే చదిపోతుండే 70 నుంచి ఏం చేసిరని 70 నుంచి ఏం చేసినామో ఇలా ప్రపంచంలో చూస్తే తెలుస్తుంది. 6వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగిందంటే కాంగ్రెస్ కష్టమే తప్ప వేరే పార్టీ కష్టాలు కాదు. మరి తప్పకుండా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి భవిష్యత్తులో కాంగ్రెస్ అవసరం ఉంది. పేదలకు మరి పేదల పక్షపాతికి రైతు పక్షపాతికి ఉండేందుకు గరీబ్ బచావో దేశ్ కు బచావో అని నినాదం ఇచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే నేడు యనుమల రేవంత్ రెడ్డి గారి వరకు కూడా పేదల పక్షపాతిగానే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అంటే పేదలంటేనే మరి కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మా డైనామిక్ ఎమ్మెల్యే గారు కూడా అనునిత్యం ఈ మెదక్ కోసం ఈ మెదక్ రైతాంగం కోసం ఇక ఉన్న చెరుకు ఫ్యాక్టరీ జరిపించడానికి కంకణం కట్టుకుని తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా ఈ కాన్స్టిట్యూషన్ జై కాంగ్రెస్ జై. మరి మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, మా నాయకుడు మరి రోహిత్ రావు గారికి, మరి ఏదైతే రైతు రుణం మరి అప్పుడు ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం మరి ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు రైతులందరికీ ₹1,00,000 మాఫీ అవుతున్నాయి. మరి వచ్చే 30వ తారీఖు 1,50,000. మరి ఏదైతే మాట చెప్పిండో ఆగస్టు 15 వరకల్లా మొత్తం ₹2,00,000 తప్పకుండా ప్రతి రైతుకు ఏదైతే ప్రతిపక్ష నాయకులు చేస్తూ ఉన్నారు ఏదో రేషన్ కార్డు అని, రేషన్ కార్డు సంబంధం లేకుండా రైతుకు పాస్బుక్ ప్రకారం ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ మరి చేయడము చాలా అభినందించవలసిన విషయం. ఇంకోటి ఏదైతుందో మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మరి ₹1,00,000 రుణమాఫీ అయింది. మరి గతంలో ప్రభుత్వం చేసింది ₹1,00,000 చెప్పి మరి ₹1,00,000 సగం మంది రైతులకైతే సగం మంది కాలే. మరి ఈరోజు తప్పకుండా ప్రతిపక్షాలు అవి దయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తా ఉన్నారు. అది రుణమాఫీ దాని షెడ్యూల్ రాకముందే 3 రోజుల ముందు మరి ఏమైతే చెప్తా ఉన్నారంటే అన్ని నిబంధనలు పెట్టి అందరికి వస్తలేవని చెప్తా ఉన్నారు. గుమ్మడికాయ దొంగలు అంటే గుదాలు పూసుకున్నట్టు గుమ్మడికాయలు దొంగ లెక్క పూసుకున్నట్టు కాదు. మొత్తం చూసి ప్రతిపక్షాలు ఎవరైతే ఉందో నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాన్ని అభినందించకుండా కనీసం విమర్శలు చేయకమని వాళ్ళను మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధికి అందరు సహకరించాలి. ఎలక్షన్ అప్పుడు ఏది కానీ మరి మంచి చేస్తేనే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. అది ఏది కానీ ఎవరికి కానీ ఏ నాయకుడు కానీ అది గమనించాలి. మళ్ళొకసారి వాళ్ళకి చేసేది ఏంటంటే మమ్మల్ని అభినందించకుండా సరే నాయకులను కానీ విమర్శలు చేయకమని వరకు హితో పలుకుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఇలా రైతులు ప్రతి ఒక్కరు ఆనందంలో ఉన్నారు. మరి ఏదైతే ₹1,00,000 ఇవ్వాలైతే వచ్చే రోజులు అది కూడా అవుతాయి. రైతు బంధు కూడా వేస్తాం. మరి ఎందుకంటే గత 10 సంవత్సరాల గాడిన పడ్డ మరి ప్రభుత్వాన్ని ఒక గాడిన వేస్తున్నది. అలా ఏదో ఏకపక్ష కాకుండా అందరూ సముచితంగా తీసుకొని వస్తారు. కొంచెం టైం పడుతుంది. వచ్చే సంవత్సరం నుంచి ఏదైతే 2005-6కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఉంటుంది. దానికి అందరూ సహకరించాలని పేరున కోరుతూ మరి మనము చెప్పగానే వచ్చిన మా మండల నాయకులకు అందరికి పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు హామీ మేరకు ఏకకాలంలో రుణమాఫీ అమలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తున్న రైతులు. డ్రైవర్స్ పై దాడికి దిగిన ఎస్ఐ. జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు డ్రైవర్స్ యూనియన్ నాయకులు ధర్నా. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకంపై తనిఖీ. సామాజిక తనిఖీ నిర్వహించిన డిపిఆర్ఓ శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భాగ్య టీవీ.